స్పీచ్ స్టార్ట్ చేసినా, ఆయన ఒక్క స్మైల్ ఇచ్చినా, ఏం చేసినా వైరల్ అనమాట. అలాంటి వైరల్ అండ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ఎస్కేన్ అన్న మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈరోజు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఆ సందర్భంగా ఆయనతో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. సో ఎలా ఫీల్ అవుతున్నారన్న? స్క్రీన్ ప్లే రైటింగ్కి నేషనల్ అవార్డు వచ్చింది, ప్లేబ్యాక్ సింగర్ రోహిత్కి నేషనల్ అవార్డు వచ్చింది, అండ్ ఆ సినిమాకి మీరు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో హౌ యూ ఫీలింగ్? వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మేము ఒక 2-3 ఇయర్స్ పడ్డ కష్టానికి ఆ సినిమా రిలీజ్ అయ్యాక 2 ఇయర్స్ వరకు కూడా ఏదో ఒక అప్రిసియేషన్ రావటం, ఏదో ఒక కాంప్లిమెంట్ అవార్డ్ అది రావటం అనేది రేర్గా జరిగాయి. సో అన్నీ అటు అవార్డులని రివార్డులని రెండు దక్కించుకుని ఇప్పుడు గ్రాండ్ ఫినాలలాగా జాతీయ అవార్డు కూడా బేబీ టీం, నా స్నేహితుడు, నా దర్శకుడు రాజేష్కి స్క్రీన్ ప్లే అండ్ రోహిత్కి ప్లేబ్యాక్ సింగర్గా రావడం అనేది వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఆల్సో అన్న, మీరు చాలా ఓపిక్గా చాలా వెయిట్ చేసి తీసుకున్న మూవీ బేబీ. సో ఎలాంటి అంటే ఈ మూవీకి ఇంత అప్రిషియేషన్ వస్తుందని చెప్పేసి స్టార్టింగ్లో మీరు కూడా అనుకున్నారో లేదో తెలీదు, బట్ అట్ లాస్ట్ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కూడా అయింది. సో దానికి అసలు బేసిక్ ఎక్కడ పడింది, ఎక్కడ స్టార్ట్ చేశారు, అండ్ ఆ హార్డ్ వర్క్ ఎలా ఉండింది మీకు ఫస్ట్లో? నేను భలే భలే మగాడు షూటింగ్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ పాయింట్ చెప్పాడండి నాకు సాయి రాజేష్. సో అప్పుడు తను కొబ్బరి మట్టి చేస్తుంటే నేను తనకి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్గా చేసేవాడిని. ఆ తర్వాత మేము ట్యాక్సీ వాళ్ళ తీసేటప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ అయింది కదా. సో అలా ఇయర్స్ తరబడి ఈ కథని డెవలప్ చేసి ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ చేయాలనే దీంతోనే చేసేవాడిని సినిమా. అండ్ ఫస్ట్ ఈ బేబీ కథ మొత్తం మీకు చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏముండే అన్న? ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కనెక్ట్ అయిపోద్దని అట్లా. నేను పాయింట్ చెప్పిన నుంచి నేను చాలా ఎగ్జైటెడ్. సీన్లుగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. సీన్లుగా చెప్పేవాడు తను. నాకు ప్రతి సీను ప్రతిసారి చాలా చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వెళ్ళింది, దాని రెస్పాన్స్ ఎప్పుడు చూస్తానో ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. అండ్ మీ డైరెక్టర్ సాయి రాజేష్ గారి గురించి ఏం చెప్తారు? ఈజ్ మై ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్ పక్కన పెట్టేస్తే తను చాలా డెప్త్ ఉన్న రైటర్ అండ్ డైరెక్టర్. బేసిక్గా తన బలమైన రైటింగ్ ఒక ఇండస్ట్రీలో ఒక టాప్ 5 రైటర్స్లో ఆయన ఉంటాడు. అది ఏ ప్లేస్ అనేది కానీ, బట్ నెక్స్ట్ జనరేషన్లో ఒక టాప్ 5 రైటర్స్లో తను ఒక ప్లేస్ అనేది తనకి కన్ఫర్మ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ ద టైం.